అటాక్ చేసింది. టెహ్రాన్ పై అమెరికా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ దేశానికి చెందిన పలువురు టాప్ మిలిటరీ లీడర్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టెహ్రాన్ పై భీకర దాడులు జరిగాయని, ఇందులో ఇరాన్ ను అవేకంగా నడిపించినటువంటి ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. వారు ఎవరైనా విషయాన్ని మాత్రం ట్రంప్ చెప్పలేదు. దాడికి సంబంధించిన వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 48 గంటల్లోగా హార్ముజ్ ను తెరవాలంటూ ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన అనంతరం ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. ఇక మరోవైపు కువైట్ పై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్ లో చమురు మంత్రిత్వ శాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సైన్యం పేర్కొంది. దీని కారణంగానే భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని తెలియజేసింది.